చేయాల్సిన సిచువేషన్ కనిపిస్తోంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీలో ఎటువంటి చర్చ నడుస్తోంది, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కావచ్చు, లేదంటే పోలింగ్ సరళికి సంబంధించి కావచ్చు, పార్టీలో ఎటువంటి చర్చ నడుస్తోంది, వారు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు. కర్ణాకర్. ఎస్ బలరాం, రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన రిజల్ట్ రాబోతుంది. ఉప ఎన్నికపై కొంత బీఆర్ఎస్ పార్టీలో సందిగ్ధం, అపనమ్మకం నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొన్న జరిగిన పోలింగ్ జరిగిన సరళిని చూసిన తర్వాత బీఆర్ఎస్లో నమ్మకం తగ్గింది. పోలింగ్ రోజు జరిగిన పరిణామాలన్నీ కూడా పోలింగ్ రోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడింది. పోలీసులు కావచ్చు, లేకపోతే ఎన్నికల సిబ్బంది కావచ్చు, కాంగ్రెస్కు సహకరించారని చెప్పి దాంతోపాటు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కావచ్చు, ముఖ్యమైన నేతలంతా కూడా పోలింగ్ రోజు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం, ఓటర్లను ప్రలోభ పెట్టడం, ఓటర్లకు డబ్బులు పంచడం, కొన్ని డివిజన్లలో ఖచ్చితంగా రిగ్గింగ్ కూడా జరిగిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ బలంగా నమ్ముతోంది. కాబట్టి ఇటువంటి ఈ పరిస్థితులన్నిటి కూడా బేరీజు వేసుకున్న తర్వాత పోలింగ్ రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ దాదాపు 10కి పైగా సర్వే సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్లో దాదాపు 8-9 ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. కాంగ్రెస్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు పోలింగ్ సంస్థలన్నీ కూడా సర్వేల్లో తేలిన పరిస్థితిని మనం చూస్తున్నాం. 1-2 పోలింగ్ సర్వేలు మాత్రమే, 1-2 ఎగ్జిట్ పోల్ సర్వేలు మాత్రమే బీఆర్ఎస్ వాటి వైపు మొగ్గు చూపిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి పరిణామాలన్నీ బేరీజ్ వేసుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకం మాత్రం కనిపించట్లేదు. కానీ ఎక్కడో ఒక చిన్న ఆశ మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఉంది. ఎందుకంటే మనం చూసాం ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ కూడా 2-7% మధ్య తేడాను చూపించాయి. అంటే అధికార కాంగ్రెస్ పార్టీకి 2-7% ఎక్కువగా పోలయ్యే ఓట్లు, ఎక్కువగా మెజార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి సైలెంట్ ఓటింగ్ ఎక్కువగా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పడిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నమ్ముతుంది. ఆ సైలెంట్ ఓటింగ్ అంతా కూడా తమ అభ్యర్థికే పోలయ్యాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నమ్ముతుంది. కాబట్టి 2-7% పెద్ద తేడా లేదు. కాబట్టి అందులో సగం సైలెంట్ ఓటింగ్ బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నా కూడా తాము ఖచ్చితంగా గెలిచే అవకాశాలు లేకపోలేదన్న చిన్న ఆశ మాత్రం బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తుంది. అందుకే మొన్న జరిగిన పొరపాట్లు, ఏజెంట్ల విషయంలో కావచ్చు, లేకపోతే పార్టీ నేతలు ప్రచారం బాగా నిర్వహించిన పోలింగ్ రోజు మేనేజ్మెంట్ సరిగా చేయలేకపోవడం, ఇటువంటి లోటుపాట్లన్నీ సరిదిద్దుకొని పోలింగ్ ఏదైతే కౌంటింగ్ ఉందో, రేపు కౌంటింగ్ జరుగుతుందో, కౌంటింగ్ రోజైనా ఖచ్చితంగా ఏమరపాటు లేకుండా చాలా ఖచ్చితమైన ఉండాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కాసేపటికి మనం చూసాం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశమయ్యారు. కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఒకవేళ ఏదైనా ఓట్లలో తేడా వస్తే వివిప్యాట్ల లెక్కింపుకు డిమాండ్ చేయాలి అన్న ఇటువంటి పూర్తి జాగ్రత్తలు చెప్పిన తర్వాత ఏజెంట్ అంతా కూడా రేపు అప్రమత్తంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో ఎక్కువ నమ్మకం లేకపోయినప్పటికీ కూడా ఎక్కడో ఆశ మాత్రం గెలిచే అవకాశాలు లేకపోలేదు. ఖచ్చితంగా సైలెంట్ ఓటింగ్ మాత్రం తమకుంటే మాత్రం ఖచ్చితంగా కొంత మెజార్టీతోనైనా గెలిచి తీస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో కొంత ఆశ మాత్రం కనిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే జూబ్లీహిల్స్ అనగానే సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ కి, దాన్ని ఎందుకు కొంత వెనుకడుగు పడింది అనుకొని మనం భావించాలి. ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే కూడా అన్ని సర్వే సంస్థలు కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎందుకని ఆ తక్కువ గ్యాప్ ఎందుకు వచ్చింది, వస్తే అంత గ్యాప్ ఎందుకు రావాల్సి వస్తుంది, దీనికి సంబంధించి ఏమైనా విస్తృత స్థాయిలో ఏమైనా చర్చలు చేపట్టిందా, రేపు ఎటువంటి జాగ్రత్తలు పాటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ అంతర్మదనం స్టార్ట్ అయింది. అంటే పోస్ట్ మార్టం, ఇంకా రిజల్ట్ రాకముందుకే ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ని బట్టి పోస్ట్ మార్టం బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పటికే ప్రారంభించారు. ఎందుకు వెనకబడ్డామన్న ఒక సుదీర్ఘమైన ఆలోచన మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చేస్తుంది. మనం చూసాం, ఎందుకంటే ఇది సిట్టింగ్ స్థానం కాబట్టి ఖచ్చితంగా గెలిచి తీరాలన్న పట్టుదలతోనే గ్రౌండ్లోకి దిగింది. అధికార కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ పార్టీల కంటే ముందే అభ్యర్థిని ప్రకటించింది, ముందే ప్రచారం నిర్వహించింది, అన్ని పార్టీల కంటే ముందే డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలు నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలందరినీ కూడా రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించింది. బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా గట్టిగా నమ్ముతుంది, ప్రచారం నిర్వహించే వరకు, చివరి రోజు 9వ తేదీ సాయంత్రం ప్రచారం నిర్వహించే వరకు చాలా పకడ్బందీగా అన్ని ప్లాన్ ప్రకారం పక్కా పథకంతో ప్రచారం నిర్వహించింది. కానీ పోలింగ్ రోజు మాత్రమే కొంత బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయిందని చెప్పి ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. పోలింగ్ రోజు ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్న నేతలు కానీ ముఖ్యమైన నేతలంతా కూడా కొంత ఏమరపాటుకు గురయ్యారు. ఇంకా అప్పటి వరకు కష్టపడ్డం కానీ ఆ తర్వాత కొంత రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయారని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత పోలింగ్ మేనేజ్మెంట్లో వెనుకబడ్డం కాబట్టి కొంత తేడాతో కాంగ్రెస్ పార్టీకి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా చెప్పాయి. అయినప్పటికీ కొంత సైలెంట్ ఓటింగ్ కనుక తమకు వస్తే మాత్రం ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ బలంగా నమ్ముతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కర్ణాకర్. చూస్తూ ఉన్నాం కదా, బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా కాన్ఫిడెంట్ గానే కనిపిస్తోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే చాలా తక్కువ పర్సెంటేజే, కొంత గ్యాప్ కనిపిస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది, లేదంటే సైలెంట్ ఓటింగ్
బీఆర్ఎస్ కు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయనే ఆలోచన, దానికి తగ్గట్టుగానే బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్న సిచ్యువేషన్. పోలింగ్ రోజు ఏవైతే చిన్న చిన్న పొరపాట్లు జరిగాయో దాన్ని మరొకసారి జరగకుండా, అలాగే ఆ ప్రభావం కౌంటింగ్ రోజు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేస్తున్న సిచ్యువేషన్ బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తూ ఉంది. మరోవైపు బీజేపీ వెర్షన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీజేపీ ఏ రకంగా ఈ ఎన్నికల్లో ఫైట్ చేసింది, ఫలితాల సరళి ఏ రకంగా ఉండబోతోంది? ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే కూడా బీఆర్ఎస్ చాలా కింద పొజిషన్ లో ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, బీజేపీ ఈ ఫలితాలని ఎలా చూస్తుంది? రేపటి